ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ప్రశాంతంగా గడిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. ఈ వారం మానసికంగా కొంత స్థిమిత పడుతుంటారు. చక్కగా జీవనాలను అనుభవించే ప్రయత్నం చేస్తుంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చగలుగుతాయి. తద్వారా నూతన పనులు చేపట్టేందుకు కూడా మీకు వీలు చిక్కే అవకాశాలు ఉన్నాయి. వివిధ కారణాల చేత దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పలు రకాల ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఒప్పంద పత్రాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పనులు, కుటుంబ విషయాలపైన ఈ వారం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అలాగే దంపతుల మధ్య చక్కని అవగాహనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరుల విషయంలో మీ యొక్క జోక్యములు అనివార్యమవుతూ ఉంటాయి. ఉభయులను సంతృప్తిపరిచేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. సమస్యలను సర్దుబాటు చేసి ఒక గౌరవాలను మీరు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సలహాలు ఉభయులకు ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క విద్యా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు కృషి చేస్తూ ఉంటారు. అన్ని రకాల సహాయ సహకారాలు, సలహాలు అందిస్తూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తుంటాయి. మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో కొన్ని రకాల ఒడిదుడుకులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని అధిగమిస్తుంటారు, తట్టుకొని నిలబడుతుంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎవరికి కూడా మీరు ఒకవైపు ఉండి మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరినీ సమానమైనటువంటి దృష్టితో మీరు చూస్తూ ఉండాలి. సమానమైనటువంటి సలహాలు, సూచనలు అందిస్తుండాలి. సమస్యలు రాకుండా మీ వంతు సహకారాన్ని కూడా ఇస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటము, లేదా అమ్మవారి యొక్క నామాన్ని నిరంతరము మనస్సులో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ స్మరణ చేసుకుంటూ ఉండటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.